బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదుకు ఆమోదం తెలిపారు. కేటీఆర్ పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో గవర్నర్కు లేఖ రాసింది. దీంతో న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ అనుమతి ఇచ్చారు. కేటీఆర్ పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం కొత్త మలుపు తిరగబోతోంది. గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ఏదైతే ఫైల్ అయితే ప్రస్తుతం సచివాలయానికి చేరుకుంది. తదుపరి ఇప్పుడు ఏసీబీ అధికారులు ఆ ఫైల్ ని వాళ్ళు టేకప్ చేశారు. వాళ్ళు కూడా లీగల్ గా కొంత ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఏసీబీ ముందుకెళ్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఎందుకంటే 2 days బ్యాకే సచివాలయానికి ఫైల్ చేరుకున్నట్టు సమాచారం. హైదరాబాద్ లో జరిగిన కార్ రేస్ కు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని చెప్పి నిర్వహణ సంస్థకు, అలాగే వాళ్ళకు సంబంధించి డబ్బులు విదేశీ కరెన్సీ రూపంలో ఒప్పందానికి ముందే నిధులు చెల్లించడం, అంటే జీవో రూపం కాకుండా వ్యక్తుల మధ్య జరిగిన అంటే అప్పు తీసుకున్న టైప్ లో వాళ్ళు కేటీఆర్ ఆ సంస్థకి 46 కోట్ల పైన నిధులు చెల్లించినట్టుగా కొన్ని ఇన్పుట్స్ కూడా ఇప్పటికే అధికారులు సేకరించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పి కూడా రాష్ట్ర పురపాలక శాఖ ఒక నోటును కూడా ఏసీబీకి పంపించింది. ఆ నోటు ద్వారానే అవినీతి శాఖ అధికారులు ఏసీబీ వాళ్ళు ఫిర్యాదు చేసింది. అప్పుడైతే వాళ్ళు కొంత హోల్డ్లో ఉంచారు. ప్రభుత్వం కూడా కేటీఆర్, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, మరో అధికారి అంటే ఇద్దరు అధికారులు కేటీఆర్ పైన కేసు నమోదుకి లీగల్ ఒపీనియన్ సంబంధించి కూడా గవర్నర్ అనుమతి కోరారు.